ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న పిల్లాడికి అమెరికా వెళ్లి చదువుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే వచ్చి వాళ్ళ లగ్జూరియస్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి స్టార్ హోటళ్ళలో ఎక్కడి నుంచి డబ్బులొస్తాయి? ఇది ఖచ్చితంగా భారతదేశంలో ప్లాన్ బి. మొదటి దశలో కేజ్రీవాల్‌ని ముందు పెట్టి కథ నడిపించారు. నీతి, నిజాయితీ అని. నీతి నిజాయితీలకి ఒక అధికారిగా పనిచేసి అధికారిగా ఉన్నప్పుడు బాగా డబ్బులు సంపాదించుకుని, తర్వాత రాజకీయాల్లో నీతి నిజాయితీ అని కబుర్లు చెప్పి లగ్జూరియస్ లైఫ్ అనుభవించినోడు కేజ్రీవాల్. నరేంద్ర మోడీ ముందు అతని పని సీన్ అయిపోయింది. నరేంద్ర మోడీని లగ్జరీ అని చెప్పి వీళ్ళు సొల్లి కబుర్లు ఎంత చెప్పినా జనానికి అర్థమైపోతుంది. తన తల్లి ఏ స్థాయిలో ఉంది, తన తమ్ముళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, తన వదినలు ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళందరూ ఎవరి జీవితం వాళ్ళే బతుకుతున్నారు. నరేంద్ర మోడీ అలా కుటుంబాల కోసం ఎక్కడా బతకట్లేదు. ప్లస్ ఆయన ఎవరి దగ్గర లంచం తీసుకోడు, ఎవరిని తినడు, తిననివ్వడు. కాబట్టి ఆయన ముందు ఇవి జంకలు అయిపోయినాయి. ఆ పులి ముందు ఈ జంకలు ఇప్పుడు వర్కౌట్ కాక కొత్త అందమైనటువంటి జంకని తెచ్చిపెట్టారు. సీతమ్మ వారిని ఎత్తుకుపోవడానికి రావణుడు ఆడినటువంటి నాటకం ఏదైతే బంగారు జింక ఉందో అదే వ్యవహారం ఇప్పుడు లైన్లోకి వచ్చింది. ఏంటంటే అభిజిత్ దీప్కే తాజాగా 7 పోస్టులు ఏవైతే పెట్టుకొచ్చినటువంటి, అంటే అభిజిత్ దీప్కే తన గొప్పోడు అంటే అభిజిత్ దీప్కేని ముందు తీసుకొచ్చి పెట్టారు. చాలా గొప్పోడి కింద చూపించేటటువంటి పని చేసుకొస్తున్నారు. అసలు సీన్ ఇక్కడే ఉంది. అతను చెప్పేదాని లోపాలు ఏంటంటే అతను ఎంఎస్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ ఏదైతే బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కమ్యూనికేషన్లో చదివినట్టు చెప్పుకొచ్చాడు మొన్న బర్కాదత్ ఇంటర్వ్యూలో. ఆ సర్టిఫికెట్లు ఏవో చూపించారు. అక్కడతో అసలు విషయం బయటకు వచ్చింది. దాని మీదన ఇప్పుడు కొంతమంది బయటికి తీశారు అసలు లెక్కలు. అతని మొట్టమొదటి సెమిస్టర్ సెప్టెంబర్ 3 నుంచి డిసెంబర్ 20, 2024 వరకు. సెకండ్ సెమిస్టర్ జనవరి 21, మే 9, 2025. థర్డ్ ఫైనల్ సెమిస్టర్ సెప్టెంబర్ 2, డిసెంబర్ 19, 2025. ఇవి ఆ సెమిస్టర్లు. అక్కడ చదువు పాస్ అయ్యి రావాలి కదా. అసలు లెక్కలు ఇక్కడి నుంచినే కనబడుతున్నటువంటి అంశం. 24 ఏదైతే మొట్టమొదటికి సంబంధించి 3 సెప్టెంబరు 20 డిసెంబర్ 24 మధ్యన అతను అక్కడ లేడు, ఇండియాలోనే ఉన్నాడు. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పనిచేశాడు. సిసోడియాతో కలిసి అతను ఉన్నటువంటి ఫోటోలు ఇప్పుడు చాలా క్లియర్గా ఏది ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపులో కీలకమైన సోషల్ మీడియా పాత్ర పోషించినందుకు ఉన్నటువంటిది స్పష్టంగా కనబడుతోంది. నెంబర్ 1. తర్వాత ఇది ఫస్ట్ సెమిస్టర్ టైంలో జరిగినటువంటి వ్యవహారం. అలాగే 27 సెప్టెంబర్ 2024లో మొహాలీలో ఉన్నాడు అన్నటువంటి విషయము బయటపడింది. కాబట్టి బోస్టన్లో 31 ఆగస్టు 2024 సందర్భంలో ఇమ్మీడియట్గా ఎక్కడి నుంచి మూవ్ అయ్యాడు అన్నటువంటిది ఇక్కడ మరొక ప్రశ్న తలెత్తుకొచ్చినటువంటి అంశం. అలాగే అతను చూపెట్టినటువంటి ప్రతి సెమిస్టర్ హయాంలో కూడా గైర్హాజరై ఉన్నాడు. ప్లస్ అతను కథలు నడుపుతున్నాడు అన్నటువంటి విషయము అర్థమైంది. ఓవరాల్గా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీనే అక్కడికి పంపించిందా, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీని కూడా డీప్ స్టేట్లో భాగమే కాబట్టి అది ఇక ఆమ్ ఆద్మీ స్వరం లేదా కేజ్రీవాల్ ఫేస్తో జనానికి ఎక్కట్లేదు కాబట్టి ఇతన్ని తీసుకొచ్చి ముందు పెట్టించి కథ నడిపిస్తున్నారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా సోషల్ మీడియా ద్వారానే హైలైట్ అయింది. అలాగే ఇతను కూడా సోషల్ మీడియా ద్వారానే హైలైట్ అయ్యాడు. కాబట్టి ఈ కథ అంతా తెర వెనకాల అందులో అమెరికన్ డీప్ స్టేట్ ఈవెన్ ఫేస్బుక్ ఒప్పుకుంది మొన్న డబ్బులు తీసుకుని ప్రమోట్ చేశామని కూడా. 2 కోట్ల మంది వారం రోజుల్లో వచ్చిన వాళ్ళు ఆ తర్వాత మరి ఇప్పటికి 5 కోట్లు, 10 కోట్లు, 25 కోట్లు, 50 కోట్లు అవ్వాలి కదా, అవ్వట్లేదు. అంటే అర్థం ఏంటి? ఆర్టిఫిషియల్ ఆర్గనైజ్డ్ క్యాంపెయిన్ నడిచింది అన్నటువంటి. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు అభిజిత్ దుప్కే కథ ఒక్కొక్కటి బయటపడిపోతుంది.